మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ సత్యం ప్రసాద్. ఈరోజు మనం చిత్తూరు నగరంలోని ప్రశాంత్ నగర్లో అయ్యప్ప స్వామి ఆలయంలో ఉన్నాము. ఈ అయ్యప్ప స్వామి ఆలయము సుమారు నిర్మించి పుష్కర కాలమైంది. ఒక ట్రస్ట్ ద్వారా ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ట్రస్ట్ సభ్యుల ఆధ్వర్యంలో ఈ ఆలయాన్ని దాదాపు శబరిమలలో ఏ విధంగా నిర్మించారో అదే రీతిలో అదే విధంగా అయ్యప్ప స్వామి ఇక్కడ దర్శనమిస్తారు. ఈ పుష్కర కాలం కూడా చుట్టుపక్కల పరిసర ప్రాంతాలే కాకుండా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి కూడా అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు రావడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు మకర సంక్రాంతి. అక్కడ శబరిమలలో ఏ విధంగా దీపోత్సవం జరుగుతుందో అదేవిధంగా ఇక్కడ కూడా దీపోత్సవం జరుగుతుంది. మకర జ్యోతి వెలిగిస్తారు. దీన్ని చూడడానికి తండోపతండాలుగా సాయంత్రం జనాలు రావడం, భక్తులు రావడం జరుగుతుంది. అదేవిధంగా శబరిమలలో లేని విశిష్టత ఇక్కడ ఒకటి ఉంది. శబరిమలలో ముఖ్యంగా మహిళలను, కన్యస్వాములను అక్కడ అలో చేయరు. కానీ ఇక్కడైతే నెలలో 18 రోజులు మహిళలు అంటే చాలా పరిశుద్ధంగా వారు మాల ధరించి 18 రోజులు వ్రతం ఉండి వస్తే ఇక్కడ ఈ 18 మెట్లు వాళ్ళని ఎక్కించి స్వామివారి దర్శన భాగ్యాన్ని కూడా కల్పిస్తారు. ఇక్కడ మహిళలకు ఏజ్ రిస్ట్రిక్షన్స్ అంటూ ఏమీ లేదని కూడా నిర్వాహకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ మనతో మాట్లాడడానికి రామినేని రాము గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం రండి. స్వామి శరణమయ్యప్ప. ఇక్కడ మీరు సాధారణ భక్తుడిగా ఎన్ని సంవత్సరాలుగా ఈ ఆలయానికి వస్తా ఉన్నారు? 12 సంవత్సరాలుగా ఉంది. 12 సంవత్సరాలు అంటే ఆలయం స్టార్టింగ్ వస్తున్నాం. మరి ఈ ఆలయం నిర్మించడానికి మీకు ఈ ఆలోచన, ఈ ట్రస్ట్ వాళ్ళకి ఎలా కలిగింది? ఎందుకు చిత్తూరులో ఈ ఆలయాన్ని శబరిమల స్టైల్లో నిర్మించారు? ఇక్కడ భక్తుల కోరిక మేరకు, అట్లాగే ఇది శాస్త్రగిరి దేవస్థానం ట్రస్ట్. ఈ ట్రస్ట్ మెంబర్స్కి ఇక్కడ ఉన్నటువంటి యోగీశ్వర భగవానుడు ఒక ఆయన తపస్సు చేస్తూ ఉంటే దాదాపు 300 సంవత్సరాల క్రితం నుంచి అని చెప్తున్నారు పురాతనంలో. సో స్వాములు ఆయన వచ్చి మన ట్రస్ట్ మెంబర్లకి చెప్పడంతో, అంటే ఆయన ఆత్మలాగా చెప్పి స్వామివారి ఇట్లా మరి మందిరం నిర్మిస్తే శబరిమల లాగా, అక్కడ ఏదైతే శబరిమల ఈక్వల్ టు శబరిమల అదేలాగా ఇక్కడ నిర్మించి స్వాములకి దర్శన భాగ్యం కల్పించాలని ఆయన ద్వారా చెప్పించడం జరిగింది. ఆయన కోరిక మేరకు ట్రస్ట్గా ఏర్పడి ఈ ట్రస్ట్ మెంబర్లంతా కలిసి స్వామివారి సన్నిధానాన్ని నిర్మించడం జరిగింది. ఈ సన్నిధానంలో విశిష్టత ఏమంటే, లేడీస్ శబరిమలకి ఏజ్ రిస్ట్రిక్షన్ ఉంటుంది. ఇక్కడ ఏజ్ రిస్ట్రిక్షన్ లేదు. 18 రోజులు మహిళలు నిష్ఠగా వ్రతం తీసుకొని మాల ధరించి ఇనుముడి కట్టుకొని వస్తే 18 మెట్లు ఎక్కించి స్వామివారి దర్శన భాగ్యం కల్పిస్తారు. சுவாமி சரணம். சித்தூர் சாஸ்தகிரி ஐயப்பன் கோவிலில் இன்றைக்கி சங்கிரம புண்ணியகாலம், மகர சங்கராந்தி சங்கிரம புண்ணியகாலம், சங்கிரமாபிஷேகம் முடிஞ்சு உச்சகால பூஜை முடிஞ்சு இனி ஈவினிங் மகர ஜோதியோட தீபாராதனையோட அத்தாழ பூஜையோட ஹரிவராசனத்தோட மகர சங்கராந்தியோட పూజగలెల్లాం ముడిచి నడ సాధ్యడం. శరణమయ్యప్ప. నా పేరు అమ్లుబాయ్, మా వారి పేరు నాగేశ్వరరావు. మేము శబరిమలకి పోతా ఉన్నాము. ఇప్పుడు మేము ఇక్కడికి వస్తున్నాము. ప్రశాంత నగర్లో బాగా అయ్యప్ప స్వామి ఉండారు కాబట్టి ఇక్కడికే వచ్చి మేము పూజలు చేసుకొని పోతూ ఉంటాం. మేము ఈరోజు సంక్రాంతి రోజు వచ్చి దీపం చూసేదానికి సాయంకాలంగా వరకు ఉంటాం. పొద్దునుంచి సాయంకాలం వరకు ఉండి ఇక్కడే చూసుకొని దేవుని ప్రసాదాలు అవి తీసుకొని లక్షణంగా ఉండి పోతున్నాం. మాకు అదే సంతోషంతో మేము ప్రతి సంవత్సరము వస్తున్నాం.